లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదా, దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 10:31లో దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములే కానీ అమ్ముటకు తెచ్చినడలా
విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుండా ఉంటామని నిర్ణయించుకున్నాడు. అంటే కొనమేమో లోపల తెచ్చి అమ్మునా సరే, బయట వరండా లోపల రాకూడదు, బయట అమ్మినా సరే మేము కొనమని నిర్ణయించుకున్నారట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి వారిలో. అందుకే వాళ్ళు ఉన్న టైంలో బీపీలు లేవు, షుగర్ లేవు, ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటి గొడవలేమీ లేవు. పితరుల టైంలో దేవుడంటే భయం ఉండేది, ప్రజల్లో భక్తి ఉండేది. ఈ రోజుల్లో భయభక్తులు ఎక్కడ ఉన్నాయండి? దెయ్యానికి భయపడతారు కొంతమంది. నువ్వు దేవునికి భయపడినట్లేదు, అది అయ్యో నీకు భయపడుతుంది సోదరుడు సోదరి. ఆ రహస్యం తెలియదు వాళ్ళకి. దేవుడికి నువ్వు భయపడినట్లయితే దెయ్యం నీకు భయపడుతుంది, అది రహస్యం. హల్లెలూయా! నెహెమ్యా గ్రంథం 10:31 దేశపు జనులు విశ్రాంతి దినమున అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములే కానీ అమ్ముటకు తెచ్చినడల పరిశుద్ధములలో కానీ వాటిని కొనకుండా ఉంటామని నిర్ణయించుకున్నాడు. అంటే కొనమేమో లోపల తెచ్చి అమ్మునా సరే, బయట వరండా లోపల రాకూడదు, బయట అమ్మినా సరే మేము కొనమని నిర్ణయించుకున్నారట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి వారిలో. అందుకే వాళ్ళు ఉన్న టైంలో బీపీలు లేవు, షుగర్ లేవు, ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటి గొడవలేమీ లేవు. పితరుల టైంలో దేవుడంటే భయం ఉండేది, ప్రజల్లో భక్తి ఉండేది. ఈ రోజుల్లో భయభక్తులు ఎక్కడ ఉన్నాయండి? దెయ్యానికి భయపడతారు కొంతమంది. నువ్వు దేవునికి భయపడినట్లేదు, అది అయ్యో నీకు భయపడుతుంది సోదరుడు సోదరి. ఆ రహస్యం తెలియదు వాళ్ళకి. దేవుడికి నువ్వు భయపడినట్లయితే దెయ్యం నీకు భయపడుతుంది, అది రహస్యం. హల్లెలూయా! అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 7 సంవత్సరాలు వచ్చినాయి. 7వ సంవత్సరంలో ఎవరైనా వీళ్ళకి అప్పు ఇస్తే అప్పు తీసుకునే వాళ్ళు లేక ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మేము అడగం. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, వాళ్ళు ఇవ్వలేకపోయారు కాబట్టి విధులు పెట్టేస్తాం. అర్థమైందా? 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, వాళ్ళు ఇవ్వలేకపోయారు, అది వదిలిపెట్టేస్తామని నిర్ణయించుకున్నారట. హల్లెలూయా! వదిలివేయమని నిర్ణయించుకుంటేమి. హల్లెలూయా! 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 మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిర్బంధన చేసుకుంటేమి. హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. మరలా వెండిలో తులం వెండిలో 3వ భాగాన్ని మేము దేవుని యొక్క మందిర సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము 3వ వంతు 4 వంతులు చేసి 3వ వంతు తులం వెండిలో 3వ వంతు దేవునికి ఇచ్చేస్తాం ప్రతి సంవత్సరం అని నిర్ణయించుకున్నారటండి ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళండి దేవుని బిడ్డలు. ఈరోజు ఎంతసేపు నాది 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 నాది. నీకు దేవుడు ఎలా ఇస్తాడు? దేవునికి ఇవ్వకుంటే 10 రూపాయల్లో 1 రూపాయి ఇమ్మన్నాడు దేవుడు, 9 రూపాయలు ఇమ్మనలేదు కదా, నిన్నే తీసుకోమన్నాడు కదా. హల్లెలూయా! 32 మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటే సవరింపబడిన రొట్టె విషయంలో, నిత్యమైన నైవేద్య విషయంలో, నిత్య అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి విషయంలోను, అమావాస్యల విషయంలో, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను ఇశ్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకాయి, ఇశ్రాయేలులకు పాపంలో ప్రాయశ్చిత్తము కలగటానికై పాప పరిహార బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకో. మన దేవుని యొక్క మందిర పని అంతటిలో కూడా అన్నిటిలో కూడా మేము అలాగ నిర్ణయించుకున్నాం. దైవజనుడు చెప్పలేదండి వీళ్ళంతటి వీళ్ళకి దేవుడి భయం వచ్చింది. దేవుని ప్రజల మీదకి, దేవుని యథార్థ హృదయంతో ఆశ్రయించే వాళ్ళకి దేవుని కాక వేరొకటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా, వారి హృదయంలో పెట్టుకోకుండా వారి స్థానాన్ని దేవునికి ఇచ్చారు వాళ్ళు. దేవుని స్థానం ఉందా నీకు హృదయంలో? ఎందరినో పెట్టుకుంటావు. దైవజనులకు ఉంటుంది దేవుడికి ఉంటే దైవజనులకు ఉంటుంది. దేవునికి స్థానం లేని వారి హృదయంలో దైవజనునికి ఎక్కడ ఉంటుంది స్థానం? హల్లెలూయా! దేవునికి ఇచ్చేవారెవ్వరు ఎప్పుడు కూడా పేదవారు కాలేదండి. దేవునికి ఇవ్వలేని వారు పేదవారయ్యారు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరనుంది. మేము ఇంత పెడుతున్నామంటే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వెదజల్లి మీటింగ్ అయితే కొన్ని లక్షలు అవని వెదజల్లుతాం, అభివృద్ధి దేవుడిస్తాడు. మేము ఇవ్వకుండా మీకు చెప్పట్లేదు, ఇది వాక్యంలో కూడా ఉందని మాకు సరిగ్గా తెలియదు. అప్పుడే దేవునికి ఇవ్వాలనే ఆశీర్వాదకరమైన ఆలోచనలు దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని నమ్ముకున్నప్పుడు అయితే ఇంకా మన దేవుని మందిరపు పనిని అంతటి విషయంలోను అలాగే నిర్ణయించుకున్నాం. పాపార్థ బలుల విషయంలోను కూడా, అన్నిటి విషయాల్లో, ప్రతిష్ఠిత విషయంలో, పండగ విషయాల్లో. పండగ వచ్చింది, మన పండగ కానుకని దేవునికి ఎంతమంది ఇచ్చారండి? ఎంతమంది ఇవ్వగలిగారు? దాన్ని బట్టే మీకు ఆశీర్వాదమో శాపమో వస్తుంది, మీకైనా మాకైనా. అయితే మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న ఏంటట? మా పితరుల ఇంటి మర్యాదట. హల్లెలూయా!
నీ ఇంటికి ఒక మర్యాద ఉందా? దేవుని నమ్ముకున్న దేవుని సందుకు వస్తున్న నీకు మర్యాద పెరగాలి. పెరిగింది కూడా తరిగిపోతుంది కొంతమంది. దేవుని నువ్వు మర్యాదగా చూస్తే దేవుడు కూడా నీకు మర్యాద ఇస్తాడు. హల్లెలూయా. అయితే నిర్ణయించుకున్నారట వీళ్ళు. ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసి ఉన్నట్టుగా మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకుల్లోను లేవీల్లోను జనుల్లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవాలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకున్నారట. చీట్లు వేసుకుంటే అన్ని రాశారు దాని మీద. వంట చేయడానికి కట్టెలు ఎవరు తేవాలి, కట్టెలు, ఇంకా సామాగ్రి, వంట సామాను, ఇవన్నీ రాసుకొని చీట్లు వేసుకుంటే ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఎవరికే చీటీ వచ్చిందో అలా నడుచుకున్నారట. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప ప్రతిష్ట కలిగిన వాళ్ళు మన పితరులు. అయితే ఇదన్నీ చేశారు వాళ్ళు దేవుని అనుసరించి. మరియు భూమి యొక్క ప్రథమ ఫలం విషయంలోను సకల వృక్షముల ప్రథమ ఫలం విషయంలో ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకున్నాము. హల్లెలూయా. ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి తీసుకొని వచ్చినట్లుగా మా ఫలాల్లో పడిన ఫలాల విషయంలో ప్రతి సంవత్సరం ప్రభు మందిరముగా మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువుల్లో తొలిచూళ్లను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూళ్లను మన దేవుని మందిరంలో సేవ చే యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకున్నాం. నువ్వు ఇది ఏది నీ నిర్ణయం? దేవుని పనిగా వెళ్ళొద్దులే, వెళ్ళి వాళ్ళని కూడా ఆపేవాళ్ళు. దుర్మార్గ పని కదండి అది. దేవుని పనికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ దీవెని పొందరు, పొందే వాళ్ళు కూడా పొందనివ్వరు. మూలుకొని సనుక్కొని గొనుక్కొని ఉంటారు కొంతమంది. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు సహోదరు సోదరి. హల్లెలూయా. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేం. దేవుని రాజ్యంలో ఏదన్నా ఉందంటే నువ్వు ఇక్కడ చేసిందే దేవుని రాజ్యంలో దేవుని ఎదురే నీకు దీవెనలు మెప్పు కలగటానికి కారణమవుతుంది, ఇప్పుడన్నా అప్పుడన్నా. అయితే ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధములైన వృక్షఫలములు ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనూ మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. దేవుని సేవకులకు దేవుని యొక్క యాజకులకు ఇవ్వటానికి నువ్వు నిర్ణయించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఇవ్వటానికి నిర్ణయించుకుంటాడు. నీ పిల్లలు 1000 తరాలు దీవెని ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. సోదరుడు సోదరి ఉన్నప్పుడు ఏం పట్టుకెళ్ళిపోరు, కానీ ఎంత మెయింటైన్ చేస్తారో లీడింగ్. ఏంటి అలా నాడు ఇలా నాడు, వద్దు ఎందుకు వస్తామాను, దేవునికి ఇవ్వాలా, మనకు ఉండలేదు దేవుడు తెలియదా, పట్టుకెళ్ళిపోతాం వెళ్ళిపోయేటప్పుడు. దేవునికి ఇచ్చిన వారిని దేవుడు అభివృద్ధి పరుస్తాడట. తగిన దానిక తక్కువ ఇస్తే లేమి తెలిసి కూడా మనసు ఒప్పదు. ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసు తిరుగుద్ది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. కానీ అదే కావాలి కొంతమందికి. అపవాది మనసు అది. దేవునికి ఇవ్వకుండా చేసేది నేనే అన్నాడు అపవాది. దేవుడు ఎన్ని పట్టణాల్లో ఇచ్చి ఉంటాడండి వాళ్ళకి. ఈ లెక్కన ప్రతి పట్టణంలో ఉన్న మా భూమి పంట అంతా లేవీలకు ఇవ్వడానికి, అక్కడక్కడ ఉన్న మేము ఎక్కడైతే అభివృద్ధి పొందామో, మేము ఎక్కడైతే దీవించబడ్డామో వాళ్ళకి ఇవ్వటానికి మేము నిర్ణయించుకున్నాం. లేవీలు ఆ 10వ వంతుని తీసుకుని రాక అహరోను సంతతి వారని యాజకుడు ఒకడు వారితో కూడా ఉండాలి. లేవీలు తీసుకొచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళు వాళ్ళతో కూడా ఉండాలి. 10 వంతులో 1 వంతు లేవీలు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకున్నాం. సరే, అయితే ఇశ్రాయేలీలు లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసం నూనె తేగ సేవ చేయ యాజకులు ద్వారపాలకులుగా గాయకులుగా వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు నీకు వినబడుతున్న సోదరి తెలియదా నీకు? తెలుసుకో, నడుచుకో. అదే దీవెన, అదే దేవుని యొక్క నిబంధనని నువ్వు నెరవేరుస్తున్నావు, కట్టడలను అనుసరిస్తున్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నావు. ఇలా నడుచుకుంటేనే. హల్లెలూయా. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఏ విషయంలో కూడా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మా దేవుని మందిరం అది. ఎవరిది? మా దేవుడు. ఉందా నీకు నిశ్చయత? దేవుడు కూడా నా బిడ్డ నేను విడిచిపెట్టను అంటాడు దేవుడు నిన్ను. అప్పుడు తెలుసా నీకు ఆ సంగతి? ఎన్ని వాక్యాలు విన్నా ఎక్కడేసో గొంగలంటే ఆయన వేసిన దగ్గర ఉన్నావా, నీ కర్మకు నీవే బాధ్యురాలు. దేవుని రాకడ సమీపిస్తున్న దినాలు మళ్ళీ రకరకాల వైరస్లు ఫంగస్లు వస్తున్నాయి. మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు, దేవుని రాకడ ఎప్పుడో తెలీదు. కనుక నీ వంతు నువ్వు ఎప్పటికప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి.
ఈ విషయాలన్నిట్లో దేవుని ప్రజలైనటువంటి దావీదు సంతతి వారు పాటించారు. అందుకే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఇశ్రాయేలు సంతతి వారు అంటే దావీదు పక్షాన ఉన్నవారందరూ యూదా సంతతి వారు. గోత్రాలు ఇవి, యూదా గోత్రం. ఇశ్రాయేలు గోత్రికులు రెహబాము అయినటువంటి పనివాడి పక్షాన ఉన్నారు. వీళ్ళు 8 లక్షల మంది ఉన్నారు. దావీదు సంతతి వారు 4 లక్షల మంది యుద్ధం ప్రకటించుకున్నారు ఇద్దరు కూడా. అయితే ఏం జరిగిందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 13:13 యెరోబాము వారు వెనుకటి భాగమందు మాటుగాండ్రన కొందరిని ఉంచాడట. యెరోబాము మాటుగాండ్రన కొందరిని ఉంచాడట. సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండినట్లుగా చేశాడట యెరోబాము. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకున్నారట. ఈ యొక్క యెరోబాము అయినటువంటి ఈ యొక్క పనివాడు, ఆ లోయలో మనం యుద్ధం చేస్తాం కదా, వాళ్ళకు ముందు సైన్యం ఉంచాడు, వెనక కూడా ఉంచాడు. ఇది వీరికి తెలియలేదు. యుద్ధానికి వెళ్ళిన సమయంలో తెలిసింది. ఆ సమయంలో తెలియగానే 14 యూదా వారు తిరిగి చూచారట. యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి ప్రార్థన చేశారట. కష్ట సమయంలో ఏమీ తోచదు. వీళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళారు. వీళ్ళు 4 లక్షల మంది. యెరోబాము ఏం చేశాడు? వీళ్ళకు ముందు 4 లక్షల మంది పెట్టాడు, వెనకాల 4 లక్షల మంది పెట్టాడు. వాళ్ళు 8 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారు. అయితే వీళ్ళు చూశారు వాళ్ళని. యుద్ధ సమయం వెళ్ళినప్పుడు నైట్ పెట్టేశాడు వాళ్ళని, పగలు కాదు. తెల్లవారేసరికి వీళ్ళకి తెలిసింది. అయితే వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశారట. తిరిగి చూసుకున్నారు వెనకే ముందుకి. జనాలు ఉన్నారు, యూదా వారు భయపడిపోయి దేవునికి ప్రార్థన చేశారట. యాజకులు బోర్లు ఊదారట. అప్పుడు యూదా వారు ఆర్భటించారు. యూదా వారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువలేకున్నట్లు దేవుడు వారిని ముత్తినందున హల్లెలూయా 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 ముత్తాడట దేవుడు. యుద్ధ సమయంలో, కష్ట సమయంలో వీళ్ళు దేవుని క్రమాన్ని అనుసరించి వచ్చారు గనక యుద్ధ సమయంలో, కష్ట సమయంలో వారికి దేవుడు గుర్తొచ్చారు. భయపడలేదు వారు. అయ్యో, మనం 4 లక్షల మందిమే, ఇలా ఎందుకు డబ్బులు ఉన్నారు మన మీద, వెనకన ముందున కూడా ఉన్నారు అని చెప్పి వారు భయపడలేదండి. దేవునికి మొరపెడితే వెంటనే బూరలు ఊదేవారు. అంటే అందరూ దేవునికి మొరపెట్టండి అని చెప్పే యాజకులు చెప్తా ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు కలుగు చేసుకొని వారిని ముత్తాడట. వీళ్ళు దేవుని బిడ్డలేని దేవుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి దేవుడు తోడుగా ఉండడు. అదే జరిగింది ఇక్కడ. దేవుని విడిచిపెట్టి దూడలు చేయించుకొని దూడలకు మొక్కుకుంటూ వేరే సేవకులు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దేవుడు ఏర్పరచుకున్న వారితో వాళ్ళకి పని లేకుండా వాళ్ళు విడిచిపెట్టేశారు. యజమానులు విడిచిపెట్టేశారు. పనివాడు, జీతం పుచ్చుకునేవాడు వారి పక్షాన చేరిపోయారు. జనమందరూ కూడా జీతం పుచ్చుకొని సేవ చేసేవాడు పక్షాన. కానీ దేవుడు పక్షపాతి కాదు. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావా, అది చూస్తాడు దేవుడు. లేకపోతే టీలుగుంటే అటు పారిపోతున్నావా, సోదరి దీన్ని పడితే దాన్ని ఇష్టమైనట్టు చేస్తూ, నీ ఇష్టం చేస్తూ, సంతుష్టం చేస్తూ బ్రతుకుతున్నావా? దేవుని చిత్తం చేయటం కష్టతరంగా ఉంటుంది. అదే దేవుడు చేయిస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. సోదరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే దేవుడే ముత్తాడట వాళ్ళని. ముత్తితే ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జల్లును వారిని ఘోరముగా సంహరించిరి. చంపేశారంతే, మామూలు విషయం కాదు. చంపేశారు. దేవుని క్రమాన్ని ఆచరించకపోతే అటువంటి కీడు ప్రజలకు వచ్చింది. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా వస్తుంది. కొంచెం కాలం దేవుడు ఓర్చుకుంటాడు. అయితే ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైపోయారు. 5 లక్షల మంది చనిపోయారు. సోదరి 3 లక్షల మంది మిగిలారు. వాళ్ళకి 8 లక్షలకి వీళ్ళు 4 లక్షల మంది సేఫ్గా ఉంచాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడ్డారట. సరే, ఏముంది ఇక్కడ? అబియా ఎదుటను వీరు ప్రార్థన చేశారు. వెనుక ముందు ఉన్నారయ్యా, మాకు
మేము కొంచెం మంది ఉన్నామయ్యా అని యాజకులు కూడా బోరలు బూదారు. దేవుని యాజకులు పాటలు పాడుతూ దేవుని ఘనపరిచారు. ఆ సమయంలో కూడా బూరలు ఊదడం అంటే హెచ్చరించారు, వాళ్ళని ప్రార్థన చేశారు గట్టిగా. అప్పుడు యూదావారు ఆరపట్టించారట. యూదావారు ఆరపట్టించినప్పుడు యెరోబాము ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదావారి ఎదుటను నిలువ లేకుండా ఉండినట్లుగా దేవుడు వారిని మొత్తేశాడంతే. అప్పుడు ఇశ్రాయేలు వారు యూదావారి ఎదురుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించేశాడు. అప్పగించినప్పుడు అబీయాయును అతని జనులు వారిని ఘోరంగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతురైరి. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబీయా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యోషానాను దాని గ్రాములను, ఎఫ్రోనును దాని గ్రాములను పట్టుకొను. అబీయా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందు చేత అతడు చనిపోయాడట. దేవుడు కూడా తన్ని యుద్ధానికి పంపించిన వాళ్ళు చనిపోయారు. ఇతను మిగిలి ఉన్నాడు కదండి, యుద్ధానికి రేపినవాడు. దేవుడే మొత్తాడట, అతన్ని చనిపోయాడంతే. సోదరి దేవుని ప్రజలే ఒకప్పుడు దేవుని విడిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఈ రోజున వాక్య క్రమంలో నడుస్తున్నావా? అదే దేవుడు చూసేది. దేవుడు నీకు తగిన సమయంలో అన్నిట్లో సహాయం చేయాలంటే నీకు అనుకూల సమయంలోనే దేవుని సన్నిధికి రావటం కాదు. కష్టతరంగా ఉన్నా నువ్వన్నీ అన్నీ చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ మిస్ అవ్వకూడదు. నీకు ఎలా వీలుంటే అలా దూరిపోతావు. అది కాదు దేవుడు చూసేది. స్ట్రాంగ్గా నిలబడాలి. దైవజనుల పక్కన దేవుడు ఉంటాడు, దేవుని పక్కన దైవజనులు ఉంటారు. దేవుని పక్కన నిలబడినట్టే దైవజనుల పక్కన నువ్వు నిలబడ్డావంటే హల్లెలూయా. నిరుపేదలుగా ఉన్నారటండి. ఇక్కడ తెలుసా మీకు? కొరింథీ రాసిన పత్రికలో ఉంది, వారు నిరుపేదలట. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 8. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వంగా మమ్మును వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలుగా చెప్తున్నాడు. మాసిదోనియా సంఘస్థులు వారికున్న సామర్థ్యము కంటే, నిరుపేదల వాళ్ళు వారికున్న సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చారు. సాక్ష్యం ఇస్తున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. హల్లెలూయా. మొదట ప్రభువుకి అప్పగించుకున్నారు వాళ్ళు. అయ్యా మా చిత్తమేం చేయమయ్యా, మీ ఇష్టమే, వాక్యంలో ఉన్నది, మాకు తెలియనివి దైవజనులు అడిగి తెలుసుకొని చేస్తాం. మొదట ప్రభువుకి అప్పగించుకున్నారు. తర్వాత ఏం చేశారు? 5. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దైవజనులకు నువ్వు అప్పగించుకోవాలి. ఇక్కడ ఏం రాయబడింది? 2 కొరింథీ 8:5. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి అప్పగించుకున్న వాళ్ళే దైవజనులకు అప్పగించడం. ఇది దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు. దైవజనుల చెప్పు చేతుల్లో ఉన్నట్లయితే నువ్వు, దైవజనులు ఆయన చెప్పు చేతుల్లో ఉంటారు. నీకు ఆయనకు తెలీదు. దైవజనుల చెప్పు చేతుల్లో నువ్వు ఉంటేనే దేవుని చిత్తం చేసినట్లు సోదరుడు సోదరి. అయితే మీరు ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు అసలు. కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వము మొదలు పెట్టెను అలాగన దాన్ని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుని. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. హల్లెలూయా. దేవుని కృపలో అభివృద్ధి పొందుతున్నావా? ఇంకా దిగజార్చుకుంటున్నావా? దేవుని కృపను అభివృద్ధి పొందినట్లు చూచుకోవాలి. ఆజ్ఞపూర్వంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా.
ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఎందుకు దరిద్రుడిగా వచ్చాడు తెలుసా? మనం ధనవంతులుగా ఉండాలని. ఎలా ధనవంతులు చేస్తాడు? దేవుడు మనకి ఇవ్వటంలో, దేవునికి వెదజల్లి అభివృద్ధి, దశంభాగం 10 రూపాయలకి 1 రూపాయి ఇమ్మంటే దేవుని రాజులో నీ తరపున, నీ కుటుంబ తరపున ఉంటుంది కదా. ఇందులో బలవంతం ఏమీ లేదండి. నువ్వు ఇవ్వనంత మాత్రాన దేవుని కార్యం ఇక్కడ ఏది ఆగిపోవట్లేదు. నీ దీవెన ఆగిపోతాయి. 1000 తరాలు దీవెన పొందాలంటే, ఇక్కడ పొందాలంటే ఎలా వస్తుంది? ఇన్ని తెలిసి నువ్వు చేయకపోతే అది నీదే తప్పు సోదరు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపలో వర్ధిల్లడానికి ప్రభు సాయం చేయను కాక, దేవుడు వాక్యం దించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోకుండా మరి నన్ను తీసుకెళ్లారు. 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అక్కడ చాలా బాధపడ్డాను. నాకు ప్రార్థన అందలేదు. తర్వాత ఫోన్ ద్వారా అమ్మ ప్రార్థన చేసినాక మరి అక్కడ ఆశీన పెట్టారు. మరి ఆశీన పెట్టారు కానీ అక్కడ ఏమి 50 మరి పని తగ్గలేదు. అమ్మగారు ఫోన్ చేసి మరి ప్రార్థన చేసి ధైర్యం చెప్పింది. అమ్మ నీకేం పర్వాలేదు, నేను దేవుడు నీ సన్నిధిని తీసుకొస్తాడు, నీకు తగ్గిస్తాడమ్మా, నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. అప్పుడు అమ్మగారు మరి సన్నిధికి మమ్మల్ని మరి దేవుడు మాట్లాడి మమ్మల్ని సన్నిధికి తీసుకొచ్చి అమ్మగారు ఆ కుటుంబం అంతా కూడా మా గురించి చాలా చాలా శ్రమ తీసుకుని ఉపవాసాలు కన్నీరు గార్చి మమ్మల్ని ఒక తల్లి బిడ్డలాగా ఓదార్చి మమ్మల్ని అన్ని వస్తువులు కూడా సహాయం చేసి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ సన్నిధి తీసుకొచ్చి పుడికి 2 నెలలు అయిపోతుంది వచ్చి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మరి అది ఎవరి వల్ల? ఈ సన్నిధిలో వస్తే మరి దేవుడు స్వస్థిస్తాడు. కానీ అది అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల అవుద్ది. అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల ఇస్తాడు దేవుడు. అమ్మగారు టిఫిన్ తినేటప్పుడు భోజనం 3 పూటలు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ వరకు కూడా నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు దేవుడు. మరి అక్కడ వచ్చేటప్పుడు నా కాలు కూడా పనిచేయలేదు. కాలు పనిచేయాల. అమ్మగారు అందే, అమ్మాయి యేసురాశి వేస్తున్నాను, 3 పూటలు వండి మద్దం చేయండి. అసలు రాదనుకున్నారు, చాలా భయపడ్డాను. అమ్మగారి చేతి అమ్మగారి అందే యేసురత్నం రాయమనేది అందుకేసం లేచేదని కాదు, పైకి 2 నెలలు కూడా పైకి లేగలేదు. లేకపోతే అమ్మగారు యేసురత్నం ఇచ్చినాక అప్పుడు 4 రోజులకి లేస్తున్నాను. తర్వాత కాలు కూడా నన్ను నడిపించారు. ఈ కాలు చప్పలే 2 నెలల పడుకుంటూ మాలని కాలు తప్పు పడిపోయింది. తప్పెళ్ళు అయిపోతే యేసురత్నం రాసినాక నాకు నడక వచ్చింది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మ కూడా నా గురించి వాళ్ళు ఒక తల్లిలాగా నన్ను భావించి మా కుటుంబంతో కూడా ప్రేమించారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు నా గురించి. జాతి నేను ఇలా ఉండేదాన్ని వాళ్ళు ప్రార్థన, కన్నీటి, శ్రమ చాలా చాలా జన్మలెత్తినాడు. మేము తీర్చుకోలేము. ఎన్ని కనికరించాడు, దయచేశాడు.